ఒక రాజుకు బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. దానికి పరిహారం ఏమిటో తెలుసుకుందామని ఒక ముని ఆశ్రమానికి వెళ్ళాడు. రాజు వెళ్ళిన సమయానికి ఆ ముని ఆశ్రమంలో లేడు. ఆ ముని యొక్క కుమారుడు రాజు వచ్చిన కారణం విని పాప పరిహారంగా రామనామాన్ని 3 సార్లు జపించండి అని చెప్పాడు. ఆ ముని తిరిగి వచ్చాక తన కుమారుడు రాజుకు చెప్పిన పరిహారాన్ని విన్నాడు. అంతే, కోపంతో తన కుమారుణ్ణి, ఓరి వెర్రివాడా, జన్మజన్మల పాపాలు ఒక్కసారి రామనామాన్ని జపిస్తేనే పటాపంచలవుతాయి కదా, 3 సార్లు రామనామం జపించమన్నావా? దీనిని బట్టి రామనామం మీద నీకున్న విశ్వాసం ఎంత బలహీనమైనదో తెలుస్తోంది. ఇటువంటి విశ్వాస రాహిత్యానికి గాను కులభ్రష్టుడివైపో అని శపించాడు. ఆ ముని కుమారుడే తర్వాత రామాయణంలోని గుహుడు. భగవన్నామ జపానికున్న శక్తి అపారం, దానిని తక్కువ అంచనా వేయకూడదు అని గురుదేవులు చెప్పారు.